ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ మటన్ కర్రీ. మేము విలేజ్లో ఉన్నాం. ప్రాసెస్ చూసేద్దాం. యాలకులు, సాజీరా, 2 లవంగాలు, వేసుకున్న ఊరికి వచ్చినాము. గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ పోసుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాస్న్నర వాటర్ పోసుకోవాలి. ఉప్పు అయితే వేసుకుంటున్నా. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు, అందుకే ఉప్పు వేసిన. ఇగో నువ్వు కొన్ని పనులు చేయాలట. ఇగో పైన మూత అయితే పెట్టేస్తున్నా. పైన మూత పెడుతున్నా. మూత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చిన, మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నా. ఎందుకంటే నీళ్ళు ఎక్కడ చూపి పక్కన బయటికి గుడి పక్కన. చూపి. గణేశుడు అంటే కింద మా ఇల్లు. బాయ్. పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, ఇక ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా. ఇక్కడ చూడు. అయితే కడిగేసుకున్నాము. ఇప్పుడు అయిపోయింది కదా, మేము ఊరికి వచ్చినాము. అందుకే మటన్ తెప్పించుకున్నా ఇక ఊరి నుంచి. నెల రోజులు అయిందిగా తినక, నోరంతా సప్పసప్పగా అయిపోయింది ఇక. అందుకే బగారా నీళ్ళు అయితే బాగా మసిలిపోయినాయి కదా. మేమైతే ఊర్లో ఏం సామాన్లు అది కిరాణం అవి పుదీనా అవేం తీసుకురాలేదు. ఉన్న వాటితోనే సింపుల్గా బగారా చేస్తున్నా. ఇలా కలుపుకుందాం, మూత పెడదాం. ఒక 15 నిమిషాల్లో రైస్ అయిపోతుంది. అయితే ఇలా మటన్ కడుక్కోవాలి, ఎందుకంటే ఈగలు అవి ఇవి వాళ్తుంటాయి కదా. మటన్ ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. దగ్గర పడాలి. చెక్క, యాలకులు, ఎందుకంటే ఆల్రెడీ మసాలా వేస్తాం కదా. బగారాలో మసాలా, మటన్లో ఎక్కువ మసాలా, గ్రేవీ అదంతా బాడీ హీట్ అయిపోతుంది. అందుకే మసాలా తగ్గించి వాడాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అయితే ఇట్లా పిండుకుంటుండే, కానీ నిమ్మకాయ లేదు ఊర్లో దొరకక, అందుకే సింపుల్గా వండినా. ఉల్లి పేస్ట్, ఫస్ట్ వేసుకోవాలి. మటన్లో కొంచెం మంచి కలర్ రావడానికి. పసుపు, కారం. కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి. కారం, పసుపు, ఉప్పు అంతా పట్టేయాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేయలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఉప్పు వేస్తే మటన్ ఉడకదు, ఫైనల్లో వేయాలి. లాస్ట్ సగం ఉడికినాక వేసుకోవాలి. చూద్దాం. పుల్లు పుల్లు మంచిగా అయింది, అయిపోయింది కూడా. పోయకుండా ఒక 10 నిమిషాలు ఇగో ఇట్లా క్యాప్ పెట్టి ఉంచాలి. వాటర్ అవే దిగుతుంది, తర్వాత వాటర్ పోసి పైన క్యాప్ వేయాలి. ఇప్పుడు బగారా అయితే అయిపోయింది కదా, తీసేద్దాం. కడాయి పెట్టుకున్నా కదా. ఫస్ట్ ధనియాలు, 2 యాలకులు, లవంగాలు, కాజు, సాజీరా, గసగసాల చెక్క, ఇవన్నీ వేంపేసేయాలి.
మిక్సీ తీసుకో. ప్లేట్ వేసుకుందాం. చల్లగా అయినాక మిక్స్ వేసుకుందాం. కలుపుకుందాం. మటన్ ఏం చేస్తుందో చూద్దాం. బాగా చూడు, నీళ్ళు ఎట్లా ఊరినాయి చూడండి. వాటర్ పోయిన అవసరం లేదు. వాటర్ పోస్తే ముక్క మంచిగా ఉడకదు, టేస్ట్ కూడా ఉండదు. అందుకే వాటర్ పోయకుండానే ఉడికించుకోవాలి. కట్టుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేయిగా మెత్తగా. చాకు అత్త రక్కుని పడేకు. మిక్సీ నడవట్లేదు. వాటర్ పోయి కొద్దిగా అగో బాటిల్ ఉన్నాయి. మటన్ ఎంత కాడికి వచ్చిందో చూద్దాం. నువ్వు కనుక కొనుక్కాను. ఏం చేస్తున్నాడు మా టైగర్ బాబు? ఫ్రిడ్జ్కి పట్టుకొని ఎలాడుతున్నాడు. వాడు ఫోటో వాడు చూసుకొని మే 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 అంటున్నాడు. వేసుకుంటాం. దానిలో గ్రేవీ కోసం అయితే వాటర్ పోసుకుందాము. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత. మా చిటికన్నా చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడో. వాటర్ ఉన్నాయి అక్కడ, ఆడుతున్నాడు, స్విమ్మింగ్ చేస్తున్నాడు మా చిటికన్నా. అబ్బా 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 అబ్బా, వాడికి దొరికిందే ఛాన్స్. వేసుకో వేసుకో వేసుకో. ఏం కర్రీ చేద్దాం ఇప్పుడు. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేద్దాం. పేస్ట్ అయితే వేసేసినాం కదా. ఒక 5-10 నిమిషాల కర్రీ అయిపోతుంది. మటన్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇక ఇప్పుడు కూర అయితే చూస్తున్నాం. వావ్, సూపర్గా మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చిక్కబడింది. ఉడికినట్టే తీసేద్దాం ఇక కూర. తీసేసిండంట చూడండి బాబు. వాళ్ళ మమ్మీ రక్తం తీసేసిండంట. అయ్యా మళ్ళీ రౌడీగాడు అవుతుంది పెద్ద మా టైగర్ బాబు. రౌడీ కావాలా? ఏదైనా సినిమాలో యాక్ట్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, బగారా మటన్ కర్రీ సూపర్ ఉంది. కార్తీక మాసం అయిపోయిందిగా, ఇష్టంగా తింటున్నా. బాగుంది. బగారా రైస్ మటన్ కర్రీ బాగుందా? బాగుంది. నేను తినా, నువ్వు తిన. ఈరోజు జోక్ చేస్తుంది వాళ్ళ మాసతోటి, వాళ్ళ పిన్నితోటి. అబ్బో, ఎట్లా ఉంది కర్రీ అన్నము? ఊరికి వచ్చినాం కదా, సిటీలో తిని తిని బోర్ కొడుతుంది. ఊరికి వస్తే అది ఏ వేయకున్నా అది అసలు అది ఊరి వంటలే రుచులే వేరు. కట్టెల పొయ్యి మీద వండకున్నా ఆ జనాలకు చూసుకుంటూ వండితే అబ్బా అబ్బా. ఇక్కడ సిగవ అయితే ఆపేటట్లేదుగా మా చిటి తల్లి.
ఓమ్మ బంగారం పెట్టుకోరా. ఏమైంది అబోయమ్మో ఓయమ్మ ఓర్ దేవుడు శాంతించు తల్లి అమ్మో. మా టైగర్ బాబు చూడు ఇద్దరు కలిస్తే మా ఇల్లు బీకి పందిరేసిరు ఏమన్నా ఇల్లు ఇల్లు లాగుందా శాంతించు తల్లి అమ్మోడు తల్లి. నీ కళ్ళు సారా పోస్తా కళ్ళు పోస్తా తల్లి నీకు. కళ్ళు అది కళ్ళు కాదు కళ్ళు కాదు కోడి పోస్తా కళ్ళు పోస్తా. శాంత శాంత శాంతించమ్మా ఉమ్. ఎట్లుంది ముక్క ఉడికిందా అవ టైగర్ బాబు కూడా తింటాడంట తింటావా టైగర్ మూత మొయ్యి బాటిల్ పడేస్తాడు ఆహా